ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించిందన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు అందరూ. యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తుంటే ఓం రావుత్ అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తానంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదు, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా. 2 hours అయింది, ఇంకేంతసేపు అనండి. ఉండి మరి రావాలి కదా, వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కాదే, నేను లైఫ్లో ఇలాంటి ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడిగా. ఆపం విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్